వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి. కోల్కతా హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం. మీ భద్రతపై మాది భరోసా, మమ్మల్ని నమ్మండి ప్లీజ్. ఆందోళన విరమించి రోగులకు సేవలందించండి. వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలుపునిస్తా ఉంది. ఆసుపత్రులలో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు 9 మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. కోల్కతాలోని ఆర్జ్కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాస్క్ ఫోర్స్ లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి చోటు కల్పించింది. పని ప్రదేశాల్లో వైద్యులపై లైంగికపరమైన హింసను నివారించేందుకు వైద్యులు నిజంగా అంటే ఎటుపోతుంది వ్యవస్థ, వాళ్ళు మొత్తం కోల్కతా ఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా అసలు ఎటుపోతుంది వ్యవస్థ, కేంద్రం చక్కగా స్పందించదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమో టీఎంసీ, మమతా బెనర్జీ ఏకంగా సీఎంగా ఉన్నారు. మరి ఆ అమ్మాయి ఆ వైద్యురాలి రాసుకున్న డైరీలో ఒక పేజీని ఎందుకు మాయం చేసినట్టు? వైద్యురాలి తండ్రినే చెప్తున్నారు ఈ సీఎం మీద మాకు నమ్మకం లేదని. అంటే వ్యవస్థలు ఎటు దారి తీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరిని కాపాడడం కోసం దారి తీస్తున్నాయి. ఇటువంటి శిక్షలే, ఇటువంటి నేరమే ఒక సౌదీ అరేబియాలో వేరే దగ్గర చేస్తే తలలు తెగిపడతాయి. అందరూ చూడంగానే తల నరికేస్తూ ఉంటారు. ఇంకొకసారి ఎవడు చేయకుండా అంత ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఇక్కడ విచ్చలవిడిగా ఏం చేసినా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో తప్పించుకునే ప్రయత్నాలలో బిజీగా ఉన్నారు కొందరు దుర్మార్గులు. అసలోనికి శిక్షలు పడతలేవు, అమాయకులందరూ జైళ్లలో మగ్గుతున్నారు. భారతదేశంలో ఏ జైలు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ వరకు నువ్వు ఏ జైలు అన్నా చూడండి, బలిసినోడు జైల్లో ఎవడూ లేడు. అందరూ మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, పూర్ పీపులే జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. 500 రూపాయలు కట్టలేక 3 నెలలు 6 నెలలు జైళ్లలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదే ఈ ఆర్థిక నేరగాళ్ళు, వ్యవస్థలను ధ్వంసం చేసే నేరగాళ్ళు, వీళ్ళందరూ ఎవడు కూడా జైల్లో మగ్గట్లేదు, జైలుకు వెళ్ళట్లేదు. ఇది మన భారతదేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి అని చెప్తా ఉంటారు. కానీ కఠిన చట్టాలను అమలు చేసే కఠిన నాయకులు లేరనే చెప్పుకోవచ్చు. 9 మంది సభ్యులతో అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. మరి మహారాష్ట్రలోని బడిలో చిన్నారులపై లైంగిక దాడి, స్థానికుల ఆగ్రహం, పాఠశాల ధ్వంసం, రైలు రోకో థానే జిల్లాలో పొట్టు అయింది నిన్న.